లక్ష్మీస్ కిచెన్. ఇప్పుడు మనం పులిహార చూసారు, మామిడికాయ పులిహార. ఇప్పుడు దద్దోజనం చేసుకున్నాం. ఇంక ఇవాళ పులిహార దద్దోజనం అన్నమాట. అందుకని దద్దోజనం చేసుకుందాం. రైస్ తీసుకుని ఆయిల్ పెట్టాను. రైస్ తీసుకుని బాగా మెత్తగా నెప్పుకోవాలి. నెప్పుకొని చిలికిన మజ్జిగ, చిలికిన పెరుగు, మజ్జిగ కాదు, చిలికిన పెరుగు ఇందులో వేసేయాలి. నేను కొంచెం ఎక్కువే వేసాను, ఎందుకంటే అన్నం పీల్చుకుంటుంది. కొంచెం మజ్జిగ కూడా వేసాను, నీళ్ళు కడగడానికి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి తగ్గించేసాను. ఎండుమిర్చి కొంచెం ఇందులో పచ్చి వేసాను, ఇందులో 2 వేసాను. కరివేపాకు వేసాను. చిటపట్లాడాక ఆ వేడికి అయిపోతుంది, వేసుకోవాలి. అది మాడిపోతుంది. పైన కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసాను. నాకు అన్నింటిలో కొంచెం అది వేయడం అలవాటు, పసుపు, అందుకని వేసాను. ఇప్పుడు ఇది వేగాక ఇందులో వాము వేస్తాను నేను. వాము వేగితే అందులో వేగి బాగుంటుంది. ఒక్కసారి వేగిపోతే చిన్న వేగు, మళ్ళీ ఎక్కువ వేగు రాకూడదు. ఇందులో వేసేసాను. చాలా సింపుల్ అండి, కాకపోతే ఏంటంటే చేసుకోవాలి, మనసు ఉండాలంటే. ఇప్పుడు ఉప్పు వేసాను. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను ఈ మధ్య, అందుకని సాల్ట్ వేసాను. నాకు సరిపడా వేసాం, కావలిస్తే కలుపుకోవచ్చు. మీకు ఎవరికి సరిపడా ఎలా కావలిస్తే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు దద్దోజనం రెడీ అయిపోయింది. అన్నం మెత్తగా వండుకోవాలి, బాగా నేర్పుకోవాలి. నేర్పుకొని ఆ తర్వాతే పెరుగు పోయాలి. ఆ తర్వాతే కొంచెం దీన్ని కడిగిన నీళ్ళు కూడా పోసేసాను. బాగుందా దద్దోజనం? దీని మీద నేను దానిమ్మ గింజలు వేస్తాను. ఇప్పుడు దానిమ్మ గింజలు వేసాను. దద్దోజనం రెడీ. మనకి ఎలా ఏ బౌల్లో కలిస్తే బౌల్లో తీసుకోవచ్చు. కాసేపు ఉన్నాక తర్వాత ఈ బౌల్లోకి తీస్తాను. ఇంక బౌల్ రెడీగా పెట్టుకున్నాను. దద్దోజనం రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చెయ్యండి. ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకుని చూడండి, సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.